మనం ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు క్రీస్తు యేసునందుని మనం ఏ విధంగా మహిమపరచాలని చెప్పి మనం ప్రతి ఒక్క తీర్మానం చేసుకున్నాం. కానీ అది ఎంతవరకు నెరవేర్చగలుగుతాం అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఆల్రెడీ మనం ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి వచ్చి 4 రోజులు అయిపోయిందండి. దానికి కూడా దేవుడు కృప ఎంతగానో మన పట్ల ఉంది కాబట్టి మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మనం ఏ విధమైన డిసిషన్ తీసుకొని దేవుని ఏ విధంగా మహిమపరచాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. ఆ విషయంలో నేను ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఒక వాక్యాన్ని తెలియపరిచారు. అదేంటంటే 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని చెప్పి దేవుడు తెలియపరుచున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? క్రొత్తవి అంటే పాతవి మొత్తం గడిచిపోయాయండి. అవన్నీ దేవుడు తొలగించేశాడు, అవన్నీ కొట్టివేశాడు. మీ యొక్క పాపాన్ని కానీ, మీ యొక్క ఏదున్నా ఈ యొక్క పాప ఆలోచనలు కానీ ప్రతిదాన్ని కొట్టివేశాడు. మరి ఈ నూతన సృష్టిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు అంటే, ఈ యొక్క నూతన దినంలోకి నడిపించి ఉన్నాడు అంటే, ఇది సంపూర్ణంగా క్రొత్తది చేయడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నాకు తెలియపరచున్నా అని చెప్పి నేను గ్రహించానండి. అయితే అదేవిధంగా ఈ యొక్క సీతకొక చిలుక గురించి మనం ఆలోచించినట్లయితే, అది గొంగళ పురుగుగా ఉన్నప్పుడు మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. అది గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అది ఒక చెట్ల మీద ఆకుల్ని తింటూ అది ఎదుగుతూ ఉంటుంది. అయితే దాన్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి దాన్ని చూసే ఇరిటేషన్ అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అది మన ఒంటి మీదకి ఎక్కినప్పుడు కూడా ఒక ఎలర్జీ అనేది వస్తుంది. దాన్ని మనం అంతగా ఇష్టపడలేము. కానీ ఎప్పుడైతే దాని సమయానికి తగ్గట్టు అది రూపాంతరం చెందుతుందో, ఆ యొక్క రూపాంతరం చెందడానికి 48 డేస్ అనేది దానికి టైం అనేది పడుతుంది. ఆఫ్టర్ దట్ ఆ 48 డేస్ తర్వాతకి అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? మన కన్నులకు ఎంతో సుందరంగా, ఎంతో అద్భుతంగా కనిపించేంత విధంగా అది బటర్ఫ్లై లాగా ఉంటుంది. సో దేవుడు ఆ దాన్ని అంత చిన్న ఆ యొక్క జీవిని అంత చక్కగా చేసి ఉన్నాడు కదా, మరి ఆయన స్వరూపాలుగా మనల్ని చేసి ఉన్నాడని, ఆయన అరచేతులతో చేసి ఉన్నాడండి. మరి మనల్ని ఇంకెంత అత్యద్భుతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. సో ఈ యొక్క మాటని ఏ ఒక్కరు మర్చిపోకండి. మరలా చెప్తున్నాను, దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన కొరకు వాడుకోబోతున్నాడు. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి దేవుడికి మహిమార్థకంగా మనల్ని వాడుకునే రోజు అతి తొందరలో ఆయన సమయానికి తగ్గట్టు మనకు అనుగ్రహించబోతున్నాడు.